ఈ వీడియోలో సజాతి భిన్నాల వ్యవకలనం లేదా తీసివేతల గురించి నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో సబ్ట్రాక్టింగ్ ఫ్రాక్షన్స్ విత్ లైక్ డినామినేటర్స్ అని అంటారు. వ్యవకలనాన్ని తీసివేతలను కూడా అంటారు. ఒక ఉదాహరణ గమనించండి. కింది భిన్నాలను వ్యవకలనం చేయండి మరియు సూక్ష్మీకరించండి. 8/18 మైనస్ 5/18. ఇక్కడ 8/18 మైనస్ 5/18 ఇచ్చారు. ఇచ్చిన వాటిలో రెండు భిన్నాలకు హారాలు సమానంగా ఉన్నాయి. కావున లవాలను తీసివేస్తే సరిపోతుంది. ఇచ్చిన భిన్నాలకు హారాలు 18. కావున సమాధానంలో కూడా హారం 18 అవుతుంది. మరియు లవాలను తీసివేయాలి. కాబట్టి 8 మైనస్ 5 అవుతుంది. 8 మైనస్ 5 ఎంత? 3. కాబట్టి దీని సమాధానం 3/18 అవుతుంది. ఈ భిన్నాన్ని సూక్ష్మీకరించాలి. 3 మరియు 18 ఇవి రెండు 3 చేత భాగించబడతాయి. కాబట్టి ఈ రెండింటిని 3 చేత భాగిద్దాం. 3/3/18/3 అవుతుంది. 3/3 అంటే 1. అలాగే 18/3 అంటే 6 వస్తుంది. కాబట్టి దీని సమాధానం 1/6 అవుతుంది. 8/18 మైనస్ 5/18 ఈక్వల్ టు 1/6 అవుతుంది. దీనిని చిత్రాల ఆధారంగా నేర్చుకుంటే మనకు సులభంగా అర్థమవుతుంది. ఇచ్చిన భిన్నాల్లో హారం 18. కాబట్టి మనం ముందుగా 18 భాగాలను తీసుకుందాం. మొదటి భిన్నం 8/18. కాబట్టి వీటిలో 8 భాగాలను ఎంచుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ మొత్తం భాగాలు 18. అందులో మనం ఎంచుకున్న భాగాలు 8. కాబట్టి దీని యొక్క భిన్నం 8/18 అవుతుంది. అలాగే దీనిలో నుండి 5 భాగాలను తీసివేయాలి. ఇక్కడ రెండో భిన్నం 5/18. కాబట్టి దీనిలో నుండి 5 భాగాలను తీసివేయాలి. 1, 2, 3, 4, 5. 5 భాగాలను తీసివేశాను. ఇప్పుడు ఎన్ని భాగాలు మిగిలాయి? 3 భాగాలు మిగిలాయి. కాబట్టి దీని యొక్క భిన్నం 3/18 అవుతుంది. అంటే ఇచ్చిన భిన్నం 8/18 నుంచి మనం 5/18 తీసివేస్తే మనకు మిగిలే భిన్నం 3/18 అవుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని ఒక భాగం అనుకోండి. ఈ 3 మరొక భాగం, ఈ 3 ఇంకో భాగం, ఈ 3 ఒక భాగం, ఈ 3 ఒక భాగం, ఈ 3 ఒక భాగం. మొత్తం ఎన్ని భాగాలు వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6. మొత్తం 6 భాగాలు వచ్చాయి. ఈ 6 ఒక్క భాగం మాత్రమే రంగుతో నింపబడింది. కాబట్టి దీని యొక్క భిన్నం 1/6 అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సజాతి భిన్నాల వ్యవకలనం గురించి ఉదాహరణలతో నేర్చుకున్నాం.